చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? విధి విధానం అంటే ఉచితాలు ఇవ్వడం అనేది చాలా తప్పు. ఉమ్, ఎప్పుడైతే ఉచితాలు ఇస్తారో మన మనుషుల్ని మొత్తంగా వాడికి ఇంకేం పని లేకున్నా సరే అన్నట్టుగా ఉంటారు. ఉమ్, ఈ ఉచితాలు ఇచ్చే కన్నా వాళ్ళు అదే ఉచితాల దాంట్లో పెట్టే డబ్బు ఏదైనా డెవలప్మెంట్ కు చేస్తే బాగుంటుంది. ఉమ్. అసలు ఉచిత పథకాల వల్ల ఉపయోగం ఉందా అంటే ఏ విధమైన ఉపయోగం ఉందని మీరు చెప్తారు? ఉచితాలు ఇవ్వడం అనేది చాలా తప్పు. ఉమ్, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలంటే ఉచితాలు ఇవ్వకూడదు. ఉమ్, ఉచితాలు ఇస్తేనే మొత్తానికి వాళ్ళని పనికిరాని వాళ్ళని చేసే కూర్చోబెడుతున్నారు. ఉమ్. అంటే వర్కింగ్ ఉమెన్స్ కి ఇంకా చాలా మంది మహిళలకు ఉపయోగపడే విధంగానే ఉంది ఇది అని అంటున్నారు కదా, మీరేమంటారు? వర్కింగ్ ఉమెన్స్ అంటే దే ఆర్ వర్కింగ్, ఉమ్, బట్ పని చేయని వాళ్ళు ఏదన్నా ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చారు, దాంట్లో అట్లీస్ట్ ఒక 50 years అబౌవ్ వాళ్ళకి ఇచ్చింటే చాలా బాగుంటుంది. ఉమ్, ఎందుకంటే యూత్ కు అవసరం లేదు, అనవసరంగా ఏదైనా షాపింగ్కి వెళ్ళాలంటే ఒక 5 members ఉచితంగా వెళ్తున్నారు. ఉమ్. దాంట్లో పర్చేజ్ చేసే వాళ్ళు ఒకరే. ఓకే, కనుక అలాంటి బస్సెస్ ఇవ్వడం అనేది 101% తప్పండి. ఓకే. అంటే ఉచిత కరెంట్ అనేది కూడా పేదలకు ఉపయోగపడే విధంగానే ఇచ్చాం మేము అంటున్నారు కదా. ఉచితంగా అంటే ఈ ప్రభుత్వము ఇచ్చింది అంటే ఆ గత ప్రభుత్వం ఎలాగ సాగుతుందో అలాగే ఇవి ఇస్తున్నారు ఉమ్. అంతే. దీంట్లో డెవలప్మెంట్ అనేది ఏం లేదు.